ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు దేశానికి ఆదర్శమని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక సిరికొండ మండలం రెమ్మ గ్రామంలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులు సైతం కవిత, సోము తొడసం, సుదర్శన్, మధుబాయ్, సీతాబాయ్, దేవురావు కుటుంబాలకు చెందిన నూతన గృహాలను మంత్రి పరిశీలించి ప్రభుత్వ సహాయంతో సొంతింటి కళ నెరవేరడం సంతోషకరమన్నారు. రెమ్మ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇప్పటి వరకు 69 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఇంకా అర్హులైన కుటుంబాలకు అదనపు గృహాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామానికి అవసరమైన నీటి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, గ్రామంలో గ్రంథాలయ నిర్మాణం కోసం 10 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. गाड़ी बता करिए ఏమైతే పెద్దగా జరా ఏమైతే తెలుగు మాట్లాడాలి. ఓకేనా? ఏమి అమ్మని బాగా చూసుకో. ఎంతది అంటే సంతోషం ఉన్నారా? ఎవరి సిరిసింది ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అవునా? ప్రభుత్వం తరఫున మటన్ పెడుతుంది. జిల్లా అధికారులు ఉంటే దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంతో శుభదినం ఈరోజు. సో దయచేసి నుంచి తండ్రి నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నారు. ఇల్లు లేక వాళ్ళకు ఎండకు తడిసి ఏంది రకరకాల బాధలు ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అంటే మీకు ఎంత తెలుసు. ఆనాడైనా ఈనాడైనా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ, పరపు పట్టాలు కానీ, ఇల్లు కానీ వచ్చినాయంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ రావడం జరిగింది. అందుకే ఈ యొక్క గ్రామాన్ని మోడల్ గ్రామం తీసుకొని సుమారుగా 150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 69 ఇళ్ళు పూర్తయినాయి. ఇంకా మిగతా కూడా నడుస్తూ ఉంది. ఈ ఇళ్ళ విషయం సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలతో పాటుగా మహా అంటే 50,000 లక్షలు ఎక్స్ట్రా అంటే పర్వాలేదు, కానీ మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టే కాదని అప్పుల పాలు కావద్దు, వడ్డీల భారం మోయొద్దు, తర్వాత మనకు మెడలు చుట్టుకుంటుంది. అది బాధ ఇబ్బంది కాబట్టి. అట్లాగే రెండవ విషయం ఏదైతే రోడ్డు గురించి మాట్లాడడం జరిగిందో, ఇక రిమ్మ గ్రామానికి డాంబు రోడ్డు కావడం జరిగిందో, ఇప్పుడు ఎస్పీ గారు ఎమ్మెల్యే చెప్తున్నది మొత్తం ఫారెస్ట్ సమస్య. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు మాట్లాడతాం. ఇక ఫారెస్ట్